మురు అని ఏదో కొట్టేవచ్చు సినిమాల వాయిస్ అయితే. నక్క రమేష్ గారి వాయిస్ నిజంగా మర్చిపోయాను. ఎవరైనా హింట్ ఇస్తారా? అది ఉంటే మనోడు వాయిస్ కదా. అమ్మ పత్ర సరే పత్ర పత్ర మనోడు వాయి కొద్ది ఆ రోజు మనోడు చెల్లెడు మనోడు వచ్చాడు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ అనుకుంటుంది. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ అంటే ఒకరోజు లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా గత సంవత్సరం అంటే ఒకసారి వింటే మళ్ళీ రీసెంట్గా ఒకరోజు వచ్చానండి నేను ఇక్కడ. రోజు లాస్ట్ ఇయర్ వచ్చినా అక్కడ ఉన్నా బండి అప్పుడు అది అక్కడ ఆగిన వచ్చాడు మనోడు వచ్చేసా అని. నేనే బాబు కొడతకు వచ్చాడే పడుకున్నాను నేను. నాకు తెలియదు కదా ఇప్పుడు ఆయన వాయిస్ ఎలా ఉంటుందని అప్పుడు తెలియదు నాకు. అన్నాడు. అది ఇప్పుడు నచ్చలేదేమో నేను రావడం ఈయనకి పొరపాటు ఇవ్వడం ప్రోగ్రామ్ పిలిచాడేమో నేను ఫోన్లో మాకు నేను అన్నాడేమో అనుకున్నా. కానీ ఆయన వాయిస్ అంతే సరదాగా ఆయన వాయిస్లో హ్యాపీ క్రిస్మస్ చెప్తే 20 సంవత్సరాలు రజా జీవితం కూడా రజా అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ అందరూ కూడా అందరూ హ్యాపీ క్రిస్మస్ మళ్ళీ వస్తున్నాం. అదేవిధంగా మన చక్కటి డాన్స్ మాస్టర్ ఆవిడ పేరు సామెత వస్తుంది శ్రవంతి గారు. ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి చిన్న ఈ మధ్యకాలంలో కాస్త స్పృహ తప్పి పడిపోయారట. ఆవిడ కోసం మనం అందరం ప్రార్థన చేయాలండి కొంచెం అని. ఎందుకంటే చాలా చక్కగా డాన్సులు నేర్పిస్తారంట ఆవిడ కదండి. నిజమేనా? ఎందుకంటే నేను కళాకారుని కదండి, మాకు కళాకారులు గుర్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సుధా. కేవలం నవ్వించడం కోసం మాత్రమే చేశాను. దయచేసి చెల్లి ఏమనగా మీ ఒకసారి కుదిలే వెళ్ళిపోయింది ఆవిడే. వెళ్ళిపోయింది. తలుపు పెట్టేద్దేమో ఇప్పుడు నువ్వు వెళ్ళి తలుపు కొడతావు. ఎవరో అయ్యగారు నేనండి సరోజా అయ్యి బాబాడు పేడలు తొక్కేస్తున్నాడు. ఎదురుగుండా పేడ ఉంది ఎక్కడ పడేస్తున్నాడు భయం. ఆడేమి ఎగురు తొక్కేస్తున్నాడు. ఆడ వెళ్ళిపోయి అయ్యగారికి ఎదురు బుద్ధియాడు. అయ్యి బాబు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఎప్పుడు అంటే క్రిస్మస్ కానీ ఒకప్పుడైతే కొన్ని వాయిస్లు చేసేవాడిని. పండు ప్రేమ కుమార్ గారు లాంటి కంటాలు. అంటే నాని బావిలో దుఃఖేస్తాడు దేవుడు తల పగిలిపోయింది కోహిలా కోహిలా క్రిస్మస్ కోహిలా. లేదంటే ఇంకొక వాయిస్ ఎక్కువగా వినపడుతుండేవి. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అలాంటి పాటలు ఎక్కువ వినపడుతూ ఉండేవి. నెక్స్ట్ ఇయర్ నేనే ఇక్కడికి వచ్చే ముందు అయ్యగారికి అడిగి ఈసారి చాలా ప్యూర్గా చేస్తాను. సీరియస్ మాటిస్తున్నాను నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. హ్యాపీ క్రిస్మస్. మిమిక్రీ వెంటలాక్విస్ట్. మీరు ఇంకా మరిన్ని వీడియోలు మన క్రిస్మస్ వీడియోలు 2 ఉంటాయి యూట్యూబ్లో ఇన్స్టాలో. మీరు చూడాలంటే ఇట్స్ నాని వరల్డ్ అని ఉంటుంది. చక్కగా అక్కడికి వెళ్ళి వీడియోలు అప్లోడ్ అయి ఉన్నాయి. ఫుల్గా నవ్వేసుకోవచ్చు. ఆ అబ్బాయిది బాబాయ్ ఎవరు మధు లాస్ట్ ఇయర్ అంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మధు రావట్లేదు ఆ పాప లేదు. ఆ పిల్ల అల్లే వాలంటీర్ పోయి నేను ఏడుతుండే ఇందాకంటుంది నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నీకు కావాలంటే సొదెత్తున్నాడు కదా ఇంకో 200 నేను ఇస్తాను నన్ను వదిలే. నేను అన్నాను 200 గురించి కాదమ్మా అని. ఇప్పుడు 300 ఇస్తాను మా నాన్నడికి ఇంకేం మాట్లాడుకో. ఏ అమ్మ ఎందుకమ్మంటే లాస్ట్ ఇయర్ వచ్చావు వాలంటీరు మధు రాగానే మొత్తం వాలంటీర్ సిస్టమ్ ఎగిరిపోయింది అన్నావు. అందరూ నేను రావడం వల్ల అనుకుంటున్నాను. అంటే మరి ఏమైందంటే నేను కొవరాలు ఉన్నానా నేను వంట వాళ్ళంటే బరువు ఎక్కువైపోయినంట ఐశ్వర్య మూల అన్నాడు. అలా ఉండదు. మధు నాకు చాలా మంచి తెలిసిన చెల్లి. అయితే థ్యాంక్ యూ రా బంగారు. సరదాగా నేను ఫీల్ అవ్వకు ఓకేనా? ఫీల్ అవుదా? ఫీల్ అయ్యే మరీ పంపు చిగ్గులేదు మనిషి అంటే బాగా సిగ్గుపడాలి కానీ ఫీల్ అయ్యే అది ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేదైనా. ఇందాక ఈయన ఆసక్తి ఉన్నవారు కూర్చోండి అన్నారు. ఈ ఆసక్తి ఎవర్రా బాబా ఏదో వ్యత్యాసం లేక ఆసక్తి అని అనుకున్నా. ఆ తర్వాత ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ కదా అనుకున్నా. ఇప్పుడు మీరు ఫీల్ అనేది ఇంగ్లీష్లో చెప్పారు, దాన్ని తెలుగులో చెప్పాలంటే సిగ్గులే తప్పయ్య గారు అలాగా. అవసరమైతే ఇవి అయ్యా నెక్స్ట్ ఇయర్ అమ్మాయి చెల్లి నువ్వు కూడా బ్యాండ్ రేంజ్ అయ్యారు ఇంకా ఇంకేమంటావు. ఎనివే ఇక్కడికి వస్తే ఏదో బయట మనం క్రిస్మస్కి వెళ్ళాం డబ్బులకి వెళ్ళాం అన్న ఫీల్ కాకుండా నాకు ఇక్కడికి వస్తే మాకు మా చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయి. ఆ పీకేర్ రోజులు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా పుట్టూరు వెళ్ళినట్టుగా. ఎందుకంటే మా వదిన గారు ఇక్కడే ఉన్నారు, సంజయ్ గారు చాలా హ్యాపీ. ఇందాక పైకి వచ్చారు మాట్లాడితే నేను కూడా అంటే మంది పీకేర్ అంటాను అనుకుని మాట్లాడలేదు. ఆవిడ చూసి చూడనట్టు నేను చిన్న మనిషినా చూడు గేదిలో ఉంటాను.
చూసి కూడా పలకరెత్తలేదండి. ఇలా తిరిగితే ఎక్కడ కనపడిపోతాను, అసలే నల్లబాట్లు వేసుకొచ్చాను. కాంపిటీషన్ నల్ల కట్టిన వేసారేమో అక్కడ పైనుంచి కింద ఒక్కొక్కలా ఉంటాం కదండి అని అనుకుంటా. పోనీ ఇదివరకు అయితే పట్టు ఉండేది కాదు, ఇప్పుడు నిజంగా చాలామంది అండి ఆడుకోడు బ్రౌలీకి వచ్చింది అయితే మాట్లాడతలేదండి. నేనేమో అక్కడి నుంచి లెగిస్తున్నాడు, ఎవరు వచ్చినా లెగాలి కదా అను. అయితే ప్రోటోకాల్ బాగా రెస్పెక్ట్ లెగిస్తున్నాం. ఆవిడేమో మా వదిన గారు ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చారు బాగానే, ఇలా తిరిగి లెగిసాను పలకరిస్తారేమో అసలు పట్టించుకోవట్లేదు. చివరికి కూర్చా అని చూద్దా సరే పోనీ కనీసం పగటాసు కూడా వస్తే ఇలా చూసి తొలిపేసుకుంటాం, కనీసం సోన కూడా చూస్తలేదమ్మా. ఎందుకంటే ఎన్నిసార్లు చూడాలరా నీ మొహమా అని ఎదురుపోయి చిన్నప్పుడు శివుడు ముక్కు వేసుకుని ఏంతలా అని అనుకుంటారేమో నన్ను చూసి బాగుంది కదా. ఇప్పుడు ఏదో సూటేసి కొట్టేసి అలాగేం కదమ్మా. ఇప్పుడు ఎప్పుడైనా కనపడినప్పుడు మాట్లాడాల్సిందిగా వదిన గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఏం చేస్తాం, మేమేం నల్లగా పుట్టాం, మా బ్రాండ్ అది తప్పు మీద కాదమ్మా. కరెంట్ పోతే మా అమ్మ కూడా గుర్తుపట్టదు నన్ను. మీ అమ్మ గుర్తుపట్టాక అంతలో అవుతున్నావా? సుధమ్మ నీ కోసం చెప్పినట్టు మొన్న ఒక రోజు సుధా అని ఫోన్ చేశాడు. అలా అడిగారు ఉన్నారా వద్దులే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి గురించి చెప్తే మళ్ళీ దాని గురించి కాదు, కారు మా అవునా నా మాటను ప్రపంచంలో ఎవరితోనే యుద్ధం చేయొచ్చు, ఆడపిల్లలు కాదు వెళ్ళాలా. ఆడవారితో ఎప్పుడు మనం యుద్ధం చేయకూడదు, ఎందుకంటే గెలిచిన దాఖలాలు లేవు. సో కాబట్టి అలా గెలిచేసి ఒప్పేసుకో. అది జగరెడ్ కూడా ఉందా అన్న ఉందే ఒప్పేసుకో. నా ఉద్దేశం వాదించుకో. ఇప్పుడు రాజమండ్రిలో ఉందా ఉందే ఒప్పేసుకో. షోరూమ్లో బాబు రాజమండ్రిలో జంగారెడ్డిలో సుజుకి షోరూమ్లు ఉంటాయి కదా. ఎందుకంటే ఓ జోక్ చెప్పొచ్చు అంటే పర్లేదు, మీకు లేట్ అవుతుందా అంటే అమ్మ నాకు యాక్చువల్గా రేపు కార్యక్రమం క్యాన్సిల్ అయింది, రేపు సాయంత్రం ఉంది. సో కాబట్టి నేను ఆరాం ఎక్కడికైనా వెళ్తే ముందే చెప్పేస్తాను పాస్టర్ గారు కాబట్టి అరగంట చేస్తానంటే నేను ఇంత అమౌంట్ తీసుకుంటాను అని చెప్పేస్తాను. అల్లారం పెట్టుకుని అసిస్టెంట్ ఒకటి ఉంటాడు కింద, ఆడు వీడియో 5 నిమిషాలు అంటాడు, అది చేసి వెళ్ళిపోతా. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే అలా ఫ్లో వెళ్ళిపోద్ది. సరే ఒక అతను ఒక రోజు మా పాస్టర్ గారు లాంటి వాళ్ళు చెప్పమంటారండి, మళ్ళీ వద్దులేండి బాబా మీరు నేను వెళ్ళిపోయాక మళ్ళీ నా మీద జోకులు వేస్తారు మీరు, అది చాలా డేంజర్ ఉంది. పర్లేదు ఒక చిన్న మామూలు జోక్ చెప్తాను, అది కాదు. ఒక ఆవిడ అంటుందంటే ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారంట. ప్రపంచంలో మనం ఎప్పుడు కూడా అయితే భార్య మీద లేకపోతే భర్త మీద జోకేసుకోవాలి. కుక్క మీద నక్క మీద జోకేసినా బాగోదు కదండి. మా కుక్క ఎంత బాగా అవుతుంది తెలిసా అన్నాం అనుకోండి, మనం లేదనుకుంటా. సరే ఒక ఆవిడ అంటుందంటే ఏమండి 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 ఏమిటే ఎప్పుడు ఏమండి తలకాయ తినేస్తావు. అదేనండి పక్కింటి వెంకట్రావు గారు లేరు ఉన్నారు కదా, అదేనండి వాళ్ళ ఆయన ఆవిడ్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారంట, మీరు ఉన్నారు వచ్చి. అవునే అదే పువ్వుల వ్యాపారం, పొద్దు నుంచి సాయంత్రం అమ్మేసి మిగిలిన పూలు తెచ్చి పెట్టి చూసుకుంటాడు. అది కారపూడి వ్యాపారం, తీసుకురానా అంటే ఎవరు గొప్పలు అనుకుంటే అనుకోండి. ఈ మధ్యకాలంలో పాపం మా మగవారు సుధా ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఒకసారి అంటే మగాళ్ళకి పాజిటివ్ మాట. ఏమంటే ప్రపంచంలో మగాళ్ళు చాలా గొప్పలు తెలుసా. ఇందాక నుంచి అలా ఆవిడ ఊరుకోదని ఏదో చెప్పరా, కంగారు పడకు. భర్త కొట్టాడని వెళ్ళిపోయిన భార్యలు ఉన్నారు కానీ భార్య కొట్టాడని వెళ్ళిపోయిన భర్తలు లేరా. ఆ విషయంలో నిజంగా గొప్పడు నువ్వా, నిజంగా ఆ విషయంలో. ఓకే చివరాఖరిగా ఇందాక నవ్వులు చాలా బాగా నవ్వారు. ఈ నవ్వుల్లో రకాలు చెప్తాను. కొంతమంది ఆతో నవ్వుతారండి, ఆ నవ్వు చాలా వెరైటీగా ఉంటుంది. ఎవరు నవ్వుతారా? ఎక్కడైనా జోక్ చెప్పంకో, నాన్నగారు మనం మీరు జోక్ చెప్పండి మనుషులు ఆ దగ్గర మొదలు పెట్టి అమ్మవారికి నవ్వుతారు. కొంతమంది ఈతో నవ్వుతారు, అది కుమ్ములు కుమ్ములు నవ్వుతారు. నాన్నగారు మనం మీరు జోక్ చెప్పండి ఇంకొకరు ఉన్నారు వాళ్ళు ఊతో నవ్వుతారు, అది నవ్వేసింది మా అక్క ఇక్కడ. నాన్నగారు మనం మీరు జోక్ చెప్పడు. ఇంకొకరు ఉన్నారు వాళ్ళు ఏతో నవ్వుతారు, అలాంటి నవ్వుతే పక్కన గుండెపోటు వచ్చేది రాత్రులు. నాన్నగారు మనం మీరు జోక్ చెప్పడు. ఇంకొకరు ఉన్నారు వాళ్ళు నవ్వితే ఏదో అప్పిచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టుగా నవ్వుతారు. ఎక్కువగా చాలామంది నవ్వే స్టైల్ ఇదే. నాన్నగారు మనం మీరు జోక్ చెప్పడు. ఇంకొకరు ఉన్నారు వాళ్ళు నవ్వితే
వాళ్ళు నవ్వితే ఒట్టి గాలేనండి. ఆ నాన్నగారు మన మీరు కోరాల్లో మిమిక్రీ చేసినప్పుడు ఆ రోజు ఇలా నవ్వుతూ ఉంటారు. బట్ ఎనీవే మీరు ఇప్పుడు కూడా హ్యాపీగా నవ్వుతూ ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ, మీకు బోర్ కొట్టినప్పుడు బాధ కలిగినప్పుడు చాలా వీడియోస్ ఉంటాయి, అవన్నీ చూసి హాయిగా నవ్వుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరాఖరిసరిగా నేను ఇక్కడ ఆహ్వానించి నా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది ఎవరండి? స్పాన్సర్ చేసింది ఎవరండి? కార్యక్రమం స్పాన్సర్ సుధగడే. అమ్మని పేమెంట్ కూడా ఇంకెప్పుడు కాలేజ్కి వచ్చాను బా, కొంచెం ఆలోచించి. ఓకే, పేమెంట్ అవుట్. నాకు నిజంగా నువ్వని తెలియదు, ఏదో తెలిసినాడు కదా, ఆవిడ బేసిక్గా వాడుకుంటా కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మరొకసారి హ్యాపీ క్రిస్మస్. ఓకే, థ్యాంక్ యూ. ఇవ్వకపోతే నేను అమ్మ దగ్గర తీసుకోమన్నారు అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు మనోభావాలైనా దెబ్బతిని ఉంటే కొంచెం పెద్ద మనసు చేసుకుని బాధపడండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.